Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అన్న స్ట్రాంగ్ టీ కొట్టన్నా. అలాగే నాకు సిగరెట్ ఇస్తున్నాను. ఏముంది తినడానికి? బజ్జీ ఉందా? బ్రెడ్ ఆమ్లెట్? రే కళ్యాణ్, ఏంట్రా బావా? ఏంటి జుట్టేంటి, కారేంటి, ఏంట్రా అవతారం? స్టైల్ బాయ్ అంత ఊళ్ళోనా? నువ్వేంది, నీ డ్రెస్ ఏంది? చెప్పాను కదా ఆఫీస్ పని మీద వస్తున్నాను. వెళ్దాం పా. రే స్ట్రాంగ్ గా టీ చెప్పాను, తాగెళ్తా. ఓ టీకి ఏం పర్లేదు కానీ ఆయనకి ఎక్కడికి బా? బావా ఆ తర్వాత ఓన్లీ పర్సనల్ చాయిస్ మా. నో ఆఫీస్ వర్క్. నీకు తెలియదు నువ్వు రా. సరే కానీ పద. ఎక్కువ బండి ఎక్కు, బ్యాగ్ వెనక పెట్టి. నువ్వు ఎలాగో నా మాట Cheers వా. కెపాసిటీ తగలే, ఎంత అరాచకంగా తాగుతున్నాడు ఏంటి? బా చేర్స్ బా. చేర్స్ బా. ఇన్నిసార్లు చేర్స్ అంటారా? తాగబే. హో ఈ రబ్బా, హో ఈ రబ్బా, హో ఈ రబ్బా, హో ఈ రబ్బా. బావా నీ లవ్ సక్సెస్ నాకు ఫుల్ హ్యాపీగా ఉంది బావా. సీరియస్ గా కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. అదే ఇది పోసుకోబో. అవును, ఇంతకీ ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది బావా? వన్ సైడ్ లోకి ఎండింగ్ ఉండదు బావా. నేను లవర్ పేరుతో ఉండాలి, మర్చిపోయాను. సక్కు సక్కు మై డార్లింగ్ బావా. పేరంటే చిన్నదిగా ఉంది. బాహా పేరు మాత్రం చిన్నది బావా, పెద్దవే.
కళ్ళు కలరు హైటు అవన్నీ పెద్ద బావా. సార్ క్లోజింగ్ టైం సార్. బా క్లోజింగ్ టైం అంటే బిల్ ఇచ్చేద్దాం. బిల్ అంట. ఏంటి బా ఆ? ఇందాకే చెప్తున్నావు ఆ, ఇందాకే చెప్తున్నావు. నీ లవ్వర్కి ఏజ్ బారైనా పర్లేదు బా, వాళ్ళ నాన్నకి మాత్రం ఓన్ బారని చెప్పు, నా మాటకు చెప్పు. వాళ్ళ నాన్నతోనా? ఈ క్లోజింగ్ టైం నీకు ఉండవు మామ, 24 hours పండగే పండగ. ఏం ఆలోచిస్తున్నావు బావా? అదేరా వాళ్ళ నాన్నతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏ? బా నీకు సీరియస్గా ఒక విషయం చెప్పాలరా. నేను కూడా సీరియస్గా నువ్వు విషయం చెప్పాలి బా. చెప్పరా. టైం ఎంత? అన్నది 1 beer బావా. మందేజ్ One బీరేంట్రా. beer. మందేజ్ బీరేంట్రా. ఆ మందేజ్ బీరేసా కిక్కే వేరు బావా, నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకురా ఆయన క్లోజ్ అవుతుందిరా బారు. డాబాకి వెళ్దాం, డాబాలో దొరకద్ది బీరు. సార్ బిల్ సార్. ఏమిందిరా నీకు? ఏంద్రా బాటిల్ తీసా? బావా డబ్బులు ఇవ్వ బావా. ఎందురా బా కూర్చో. టార్చర్ పెడతావు. బావా నాకు ఇప్పుడు బీర్ కావాలా, ఇప్పుడు డాబాలో దొరకద్ది. పా వెళ్దాం పా. బీర్ వేయాలి అంతే కదా. నాకు ఇప్పుడు బీర్ వేయాలంది, డాబాకి వేద్దాం పదా. పోదాం పదా. పాయసేద్దాం పా. ఏ దోస్తి హమ్నే యే జోడేంగే జోడేంగే. బాబా బాబా ప్లీజ్ రా, బీర్ వద్దురా. రేపు పొద్దున బ్యాంక్ పనులు ఉన్నారా ప్లీజ్ రా బా. ఎక్కిలు వస్తున్నాయి ఇప్పుడు, విటమిన్ బి చాలా అవసరం. నేను బాబు, తీసుకొచ్చేస్తా. ఎందుకురా బావ? నువ్వు ఈడ నేను తీసుకొచ్చేస్తా. తొందరగా రా బాబు, రేపు చాలా పనులు ఉన్నాయరా. ఫ్యామిలీ లోకి వెళ్ళాను, రేపు బ్యాంక్ పనులు ఉన్నాయరా, తిరిగి వెళ్ళాలరా బాబు, త్వరగా ఇచ్చారా. రే బావా రా బావా, బ్యాంక్ పనులు ఉన్నారా, ఇన్స్పెక్షన్ ఉందిరా, తిరిగి మా ఊరు వెళ్ళాలరా. బా ఈ టైంలో కూడా మీ ఊళ్ళో బియర్ చదువుతానంటే సూపర్ హే. ఏహే ఇదే ఉంది మామ, చూసి చెప్పి మా ఊరు సంగతి ఇంకా ముందు తెలుస్తుంది. మా ఊర్లో ఈ టైంలో మనతో పాటు మంచిగా కూడా దొరకద్ది. ఎంత బా బీరు? మన వాళ్ళు డబ్బులు ఇస్తేగా. డబ్బులు లేదా? దొంగతనం చేసావా? అంతే కదా బావా. ఎందుకురా? బావా నేను లోకల్ని, పైగా రెగ్యులర్ కస్టమర్ని, నాకే డబుల్ రేటుకి మందు అమ్ముతాడు బావా. వాడు డబుల్ చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బా, నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్లా అర్జెంటుగా డాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేది వచ్చేస్తున్నారా. బావా ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో, నన్ను ఎగ్బుర్ చేస్తాడు. కాబట్టి రేపు పొద్దున కలుద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, యాడికి పోతాడా. పోలీసులు రా. ఏ మా ఊర్లో పోలీసులు కారు ఆపరు బావా. రే బావా నేను లోకలోని, వాళ్ళు లోకలోడు. ఓ లోకలోడు ఇంకో లోకలో ఆపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. ఆపండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, 2 బీర్లు, అబ్బా చిప్స్ ప్యాకెట్, సొండలు. పెద్ద రే రోయ్. రే ఊదు.
ఊదేదేంది దాయిన తర్వాత వాసన ఇంకేం వస్తుంది? రే మీ ఇద్దరు కారు దిగండి రా ఏం మీరు ట్రై చేస్తారా? రేయ్, టెస్ట్ డ్రైవ్ చేస్తాడు దిగు బాబు. దిగండి దిగండి నువ్వు ఆగనే మారతా సార్. ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, లైట్ కి మందేశం మీకు తెలియదు కాదు, మర్చిపోయి మీకు పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్ రాకే కియా బా కియా నన్నే కొడుతున్నా తెలుసు మీకు. ఏంట్రా ఈ బాగా గట్టి తెలియదారా? పప్పాను పడుతున్నా, చెప్పాను కదరా బీర్ వస్తున్నాయి. వీడు తెలుసు మీకు. బ్యాంక్ అబ్బా ఇడుగుడు పడింది, ఒక పని అయిపోయింది. నన్ను పరిచించాడు అవసరం ఇప్పుడు. స్టడీగా నిలబడరా. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, పాపం సార్. సార్ మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిస్తే కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ డాబా నుండి సార్. ఆ? డాబా నుండి సార్. డాబా నుండే. అవును సార్, డాబా నుండే. అంటే ఆ డాబాలో ఎస్ అది మేమే, దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్. సార్ ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు, ఆ సంగతి నేను చూస్తాను. దొరికాం. సార్ 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 తెలియక చేశారు సార్. తెలిసే ఫోన్ చేసాము. నేను ఆపరా బాబు. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాం సార్. ఇదండి మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు పొద్దున మాడుకుందాం. ఏంట్రా రేపు పొద్దున మాట్లాడుతున్నది? రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు నాయన, తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్, బాహుబలి ప్రీమియర్ షో మీ టికెట్లు ఇచ్చిలే, లోక్ కళ్యాణం నేనే కదా అదే. హ? అబ్బో డ్యూటీయా? సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా, వదిలేయండి. మత్తులో వేసాను ఒప్పుకుంటున్నావు, ఆ, అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ భావానందం కోసం నువ్వేసావా? అదే కదా నేను చెప్పేదే, నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవడిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బెబ్బెబ్బే ఓడికని సీన్ లేదు సార్. సరేరా, పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడుదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా? ఎదవ టానిక్ వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్ నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు, వెళ్ళాంగా. నీకు వాడికి గొడవ అయింది, అంతేగా. బీరులు తీసుకుని బయటకు వచ్చారు. కరెక్ట్ అదే సార్ జరిగిందా. మరి దాబా ఓనర్ని ఎప్పుడు కాల్చావురా? ఏందా? మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను కాల్చానా? అదేరా, దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను చంపానా? అదేరా, ఎందుకు చంపావు? నేను డాబాను చంపానా? అదేరా, ఎందుకు చంపావు? రేయ్ రేయ్ రేయ్, నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్? నాకు విషయం తెలిసిందే కారులో. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని. తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేదు సార్, ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి. ఇప్పుడు మా ఇద్దరు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుద్దాం. కోర్టా? ఇది చేసింది అంత పెద్దన్నారమా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పింది రండి సార్. సార్ మాట్లాడుకుందాం సార్, ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్, మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్. ఛీ! రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదారా? ఎందుకు ఊపుతున్నా? ఓ లోకల్ అని కొట్టించుకున్నావుగా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పనులు ఉన్నాయి, వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అయ్యాను ఇంకా అర్థం కాలా? ఎందుకు అర్థం కాలా? బీర్లు కొట్టేసినందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తొక్కులో ఇంటర్స్టెల్ ఇంట్రాగేషన్ ఏంటో, ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్? నాకు అర్థం కాల. మనం అరెస్ట్ అయింది 3 స్కామ్ దొంగతనం కేసులో కాదయ్యా, 4 స్కామ్ మర్డర్ కేసులో. మర్డరేటా?
మర్డర్ ఏంట్రా సార్? మేము మర్డర్ చేయలేదు సార్. సార్ బావ మర్డర్ ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదా? నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా? నాకెందుకు చెప్పలేదా? బావ నేను చెప్పేది విను. ఇప్పుడు పోలీసుడు పిలిచాడు, ఎందుకు వేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీరేసావు అనుకుంటాం కానీ మటర్ గురించి అనుకుంటావా? నువ్వు చెప్పు న్యాయం చెప్పలే. నువ్వు న్యాయం చెప్పావా? ఓకే. సార్ 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 ఏదో మర్డర్ అంటున్నాడు సార్. అవేమేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. పడదు వాగుతున్నాడు సార్. సార్ నేను బ్యాంక్ ఎంప్లాయ్ సార్. నేనేం తప్పు చేయలేదు సార్. నేను ఈ మర్డర్ అసలు చేయలేదు సార్. సార్ చాలా పనులు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళాలరా, చాలా పనులు ఉన్నారా, చాలా ఒట్లేసి వచ్చారా. నేను ప్లీజ్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా, ఫోన్ చేయరా ప్లీజ్ ప్లీజ్. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి రే ఏంద్రా రే, నేను వెళ్ళాలరా. రే చాలా ఒట్లేసి వచ్చారా, చేయాల్సింది చాలా ఉందిరా. రే ప్లీజ్ రా, రే ఏదో చేయరా. చేస్తా అయ్యా. మర్డర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేసేందుకు నీకు ఇద్దరికి జియాఫర్ ఇచ్చారు. రే 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 బాబా నేను అర్థం కావట్లేదురా. ఉద్యోగుల నుంచి తీసేస్తారా? బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉంటాడే. యాడకి నువ్వు వెళ్ళేదే? యాడకి? రేయ్ ఎన్నో ఏళ్ల చరిత్రను జైలుకి మనం వెళ్తున్నట్టు మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండాలా. రే నా కుట్ర చివే అలా ఆగిపెట్టిందే. ఊరికే ఇంకా ఆప్షన్ లేదు బాబా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 daysలో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఎవడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు వస్తే ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుదామా? పోనీ. యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా? సార్ ఒక్కసారి ఇటు రండి సార్. ఒకసారి రానా సార్ నా సార్ ఏందిరా ఏంది మీ గోలా? గోలగా సార్. సార్ ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుతురో కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గోయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వు ఉన్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉండిపోయింది సార్. ఉంటారు ఏదో ఒక కుర్తి. సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉంది సార్. ఆహా పేటిఎం కరో. ఇచ్చి తగలరా, ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో సార్. ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ ఒక్కసారి ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు ప్యారాచూట్ డబ్బా ఉంటుందా తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె అసలు ఎండిపోతుంది సార్ చూడండి. ఏ చూడని పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూటా? దీనికి ఎందుకురా పారాచూట్? నీకుందిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీకుందిరా. ఖరాబ్ బట్టతలాడా. హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్ లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్ లోనా? ఎక్కడున్నా ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి?
తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే ఓకే డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? ఆ డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని పిలిపించు. నీకు పుణ్యం అది నా వల్ల కాదు. ఏ నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్. నేను అతనితో మాట్లాడతాను. తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. అక్కడ గీతలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ రాతలే తేడాగా ఉన్నాయి కదా. ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? ఛా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది కీర్తి, ఎందుకంత నర్వస్ అవుతున్నావు? మా నాన్న రోజుకొక పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తున్నాడు, కానీ నీ ఫోటో ఎప్పుడు చూపించాలో అర్థం కావట్లేదు. పోనీ మీ నాన్నతో మన విషయం మాట్లాడచ్చు కదా. అమ్మో, నేను అంత రిస్క్ చేయలేను. అయినా మా డాడీ సంగతి నీకు తెలీదు. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో నాకే క్లారిటీ లేదు. పైగా మన ఫ్రెండ్స్ గురించి మర్చిపోయావా నువ్వు? రాకేష్ శ్రవంతి ఎంతలా లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పగానే శ్రవంతిని హౌస్ అరెస్ట్ చేసి వేరే వాటితో పెళ్లి చేశారు. మన బాలు స్వప్న పెద్దవాళ్ళ కోసం విడిపోయి విడివిడిగా బతకలేక సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకెప్పుడు రాకూడదు. హే కీర్తి, ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? కీర్తి, మనం ఎప్పటికీ విడిపోం, ప్రామిస్. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఏంది? ఆ లాయర్ గురించి కనుక్కోమనిలే, ఏమైంది? ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయరు కేసు ఒప్పుకోవట్లేదు. నేనేం చేయలేను. మీ చావు మీరు చావండి. ఓ లోకల్లోడు ఇంకో లోకల్లోడికి హెల్ప్ చేసిన చరిత్రనే లేదులే. మారరు ఇంకా. మనకున్న ప్రాబ్లమ్స్ చాలవంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను. అదే అడుగుతున్న, ఆఫీస్ పని ఏంటి? కాట్రాజ్ అనే క్లయింట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాయి. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తన్నే కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి తను కలిసావా? కలవలేదు. ఏం కలవలేవులే. ఏ ఊళ్ళో లేడా? ప్రాణాలతో లేడు. వాట్? మన అరెస్ట్ అయిన మర్డర్ కేసు చంపినందుకే. మరి మనం వెళ్ళిన డాబా కాట్రా సింగ్దే. ఓ షిట్. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అసలు ఈ కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను. మరి లాయరు? నేను మా మావయ్య కాల్ చేస్తాను. ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో. మీ మామ ఒప్పుకుంటాడా? ఒక్కసారి మా మావయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఇప్పుడు మీ మామ ఎక్కడున్నాడు? నీ జాతకాన్ని పర్ఫెక్ట్ చేసి నీ ప్రత్యర్థి మీద గెలవడానికి మంచి డేట్ ఫిక్స్ చేశానయ్యా. ఓకే సార్. ఈ నెల 13న కేసు అయ్యి అలాగే సార్. ఇక ఆడి బ్రతుకు నువ్వే. కేసు గెలుస్తానంటేనే చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి వచ్చేటప్పుడు సార్ కేసు తాలూకా కలర్ జెరాక్స్ తీసుకుని రా. తప్పకుండా సార్. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా మావయ్య. ఆ. నువ్వు ఎలా ఉన్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. మావయ్య ఒక చిన్న సాయం చేయాలి. ఏంటది? నా కోసం ఒక కేసు వాదించాలి. నువ్వు ఒకసారి లైన్ లో ఉండమ్మా. ఎస్, చెప్పమ్మా. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చి ఈ కేసు టేకప్ చేయాలి మావయ్య. నువ్వేం వర్రీ కాకు, నీ తరపున కేసు నేను టేకప్ చేస్తాను. బ్రహ్మాండంగా గెలుస్తాం మనం. థ్యాంక్ యూ మావయ్య, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా, ఉంటాను. కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణ్ పిలుస్తారు. ఒక్క నిమిషం.
ఏమ్మా వాళ్ళు వస్తున్నారా? హా, వస్తున్నారు మావయ్య. ఆ, ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్, మీ లోక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది ఈయన. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మాట్లాడినాం. హాయ్ మావా. మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకి మొగుడినా? కాల్ మీ సార్. సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి ఈ కేసులో శిక్ష పడిందనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య, శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలియదు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? ఆ? నేను సైలెంట్గా ఉంటామన్నా. సరే ఏడు. సార్ విఆర్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకటి మందు డబల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. సార్ నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య, మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య, ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. లాయర్గా మారుతున్నారా? మారిపోతున్నారా? ఆ, అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? మ్హూ. ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు ఇలాంటివి కూడా. సత్యం పో. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా. నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళలేదు. అసలు అసలు మీరు లా పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ రీసెంట్ గా ఐఎమ్ ఏ ఫ్రెషర్. ఫ్రెషరా? యా. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు మావయ్య? రీసెర్చ్. రీసెర్చా? దేని మీద? ఒక లాయర్ ని ఫాలో అయితే కాపీ క్యాట్ అంటారు. అదే 10 మంది లాయర్ ని ఫాలో అయితే రీసెర్చ్ అంటారు. నేను ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నాను. సార్ నాదో డౌట్. అడుగమ్మా. ఇంత వరస్ట్ హిస్టరీ పెట్టుకుని మా మర్డర్ మిస్టరీ ఎట్ట సాల్వ్ చేద్దాం అనుకున్నారు? నీకు ఇలాంటి డౌట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. 1 సెకండ్. ఈ కేసుకు ఉపయోగపడుతుందని వచ్చేటప్పుడు ఈ బుక్ కొన్నాను. దీని ధర తక్కువ, అదృష్టం ఎక్కువ. ఈ బుక్లోని రాతలు చదివి మీ తలరాతలు మార్చేస్తాను. రాకీ, రేపు మనం కోర్టులో కలుద్దాం. అప్పుడు చూపిస్తా నా టాలెంట్ ఏంటో. అంతవరకు సెలవు. నాకెక్కడ దొరికేవరా స్వామి? మావయ్య, ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? ఆ కేసు వెంటిలేటర్ పొజిషన్ లో ఉందమ్మా. ఇప్పుడే ఏం చెప్పలేం. నువ్వు లా స్టూడెంట్వే కదా, నీకేం అర్థం అవ్వలేదా? నాకు ఏం అర్థం కాలేదు. ఏదో ఒకటి చేద్దాలేమ్మా, వాళ్ళు మనవలే కదా. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని స్ప్రే చేద్దామమ్మా. మావయ్య, అది స్ప్రే కాదు, ప్రే. అదేనమ్మా, నేను చెప్పింది కూడా అదే. సరే మావయ్య, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను. నువ్వు హోటల్కి వెళ్ళి రిలాక్స్. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. రేపు కోర్టులో కలుద్దాం. బాబు, బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓ రీడి పాసుగాల, నిద్రపోతున్నావా?
దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు. ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే నీ భాష వాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు. హోటల్ నా రూల్ కాక ఇంకేముంటాయి ఈడ? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తు అన్ని కరెక్ట్ గా ఉన్న ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఒరే ఇదేమన్నా కోతి కొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవడానికి? ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇవ్వు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు? హోటల్ కూడా ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3000 ఇవ్వండి. 3000? 3000 నేనేమో నీకు బాగేయా? 3000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా. నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. అమ్మయ్య బోని అయిపోయింది. చిల్లర లేదురా. ఇది చిల్లర కాదు, ఆ. ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోలే ఓనర్కే. సరే అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు. సర్లే యాడికి పోతారు కానీ పండి. ఇటు ఇటేనా? నువ్వేమో మీ మాయ పెద్ద ఫేమస్ లాయర్ చెప్పు. ఆయనకి ఏమైతే ఫస్ట్ బోనికేసి అంటున్నాడు. కామ్ డౌన్. స్ట్రోకుల మీద స్ట్రోకులు తవ్వుతున్నా వల్ల కావట్లా. నువ్వు మావయ్య గురించి టెన్షన్ తీసుకోకు, నేను కూడా లా స్టూడెంట్నే. ఎన్ని ప్లాన్స్ అనుకున్నాం, ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. ఛ! అయినా ఈ ఊళ్ళో ఏ ఒక్కడు కేసు టేకప్ చేయడండి, నాకేం అర్థం కావట్లా. ఇది వాళ్ళ సెంటిమెంట్స్. ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ ఓన్లీ మా మావయ్యే. నేను మావయ్యతో మాట్లాడి బెయిల్కి అప్లై చేస్తాను. సరే కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కేసు జరిగే వరకు మన విషయం ఎవరికి చెప్పొద్దు. ఓకే. హే ఏంటే, నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే, యూ టేక్ కేర్. ఓకే బాయ్. బాయ్. హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్ అవని తర్వాత ఈ దండేంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా, వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసే. పరువు తీయటం ఏంటమ్మా, థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో, నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు. కనీసం కొత్త దానాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే, కేసు సంగతి ఏంటి? ఐ హర్టెడ్ అమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు. సార్ ఏంటి? అది జడ్జి గారి కుర్చీ అండి. లా చదువుకున్నావు, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్. ఇదెక్కడ న్యాయం? ఎవరు నువ్వు? లాయర్లు కూర్చొని చోటు కూర్చున్నా? నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి. ఆయా మార్తాండం. ఐఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం. ఓహో, నన్ను చూసి నేర్చుకో. ఈడు కోర్టు అనుకుంటున్నాడా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడా?
గుడ్ మార్నింగ్. ఈవేళ మీ తాత చేసుకోలేదండి. మావయ్య ఆ, బ్యాగ్. అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడే. న్యాయవాదాచారులకు చదువుకోండి నమస్కారాలు. అతి వినయం దూరత లక్షణం. ఇలాగ నిలబడండి. మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు. వెళ్ళి కూర్చో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్ రాకే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేటుకి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు. మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది. ఆ, ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నాను. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దని చెప్తున్నాను. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు? ఎస్. ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చా. మాట్లాడట్లేదు. ఏం మాట్లాడమంటారయ్యా? ఈ రోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణి నక్షత్రం, మంచి ముహూర్తం. నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి. సార్ కాఫీ.